కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వాట్ బేబీ, ఏంటి అప్డేట్స్? సూపర్ కామెడీ సీన్ డాడీ. చచ్చేదానికి చావబోతుంది తనే అని తెలీదు. పైగా నాకేదో అయిపోతుందని చాలా వర్రీ అయిపోతుంది. వెర్రీ మొహంది. ఓకే బేబీ, వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారా? ఎస్ డాడ్. నా ప్లాన్ ప్రకారమే సీత కూడా రామ్తో ఆఫీస్కి బయలుదేరింది. నెక్స్ట్ నువ్వు సీన్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన టైం మొదలైంది. గెట్ రెడీ, ఓకే? ఎస్ బేబీ. అక్కడ హోమం జరుగుతూ ఉండగానే నీ ప్లాన్ ప్రకారం సీతకి యాక్సిడెంట్ జరుగుతుంది. డాడ్, కేర్ఫుల్గా గుర్తుంచుకో, ఆ యాక్సిడెంట్ వల్ల సీత చావడానికి వీల్లేదు. అది దారుణంగా గాయపడాలి. లేవలేని స్థితిలో ఉన్న సీతని చూసి అందరూ అల్లాడిపోవాలి. ఆ మృత్యుంజయ హోమం మధ్యలోనే ఆగిపోవాలి. ఓకే? ఓకే బేబీ, డన్. డాడ్, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం గుళ్ళో నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ డాడీ. ఓకే బేబీ, డన్. అందరే ఇవాళ గుళ్ళో హోమం జరుగుతుంటే పని కట్టుకుని నన్నేమో ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఆయన నేను ఆఫీస్కి వచ్చి ఏం చేయాలంట? నీ మొగుడితో ముచ్చట్లాడాలంట. సిగ్గు లేకపోతే సరే. ఆయన వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి. నన్నా, నేనేం చేశాను? ఏం చేశారా? నన్ను మీతో పాటు తీసుకెళ్ళమని శశి చెప్పింది అనుకోండి. అయ్యో వద్దు, సీత కూడా మీతో పాటు గుడికి రావడానికి ఇష్టపడుతుంది, నేను ఆఫీస్లో మేనేజ్ చేసుకుంటానని చెప్పుండొచ్చు కదా. లేదే, ఛాన్స్ దొరికింది అని చలోమని లాక్కొచ్చేశారు. లాక్కొస్తే మాత్రం ఏం లాభం? కస్సుబుస్సులాడే పెళ్ళాన్ని ముట్టుకున్నా తప్పే అంటుందిగా. ఇదిగో ఎందుకే మీతో రాను అన్నది. ఓకే ఓకే, ఎటు వచ్చావుగా. ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే నీకు కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తాను, నేర్చుకో. అయితే చెప్పు, ఇదేంటి? ఎడ్ల బండి చక్రం. వాట లేదు, వాటర్ పాటు లేదు. నన్ను మరీ అంత మొద్దును అనుకోకండి. నువ్వు మొద్దు ఎందుకు అవుతావే? నా ముద్దుల పెళ్ళానివి నువ్వు. సంతోషించాలే కానీ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. కార్ డ్రైవింగ్లో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. Understand? Yes, understood.
థ్యాంక్ యూ సార్. బాబు ఇలారా. ఏంటి సార్ కార్ తుడవాలా? లేదు, అయ్యో వద్దు సార్, డబ్బులేమి వద్దు సార్. పర్వాలేదు, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు సీత, ఏం లేదు. ఏమండి, ఆ పిల్లాడికి 10 20 కాకుండా 500 ఇచ్చి పంపించారేంటి? సీత, ఆ పిల్లాడిని చూస్తే నాకు నా చిన్నప్పుడు నేనే గుర్తొచ్చాను. తిండి లేక ఆకలితో అలమటించిన నా గతం గుర్తొచ్చింది. మీరు ఏమంటున్నారండి? కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన మీరు ఆకలితో అల్లాడిపోవడం ఏంటి? ఇన్నాళ్ళు నీకు అసలు నేను ఎవరినో చెప్పనేలేదు కదూ. నేను మా అమ్మ నాన్నలకి సొంత కొడుకుని కాదు, దత్తపుత్రుణ్ణి. నిజంగానా? అవును, నన్ను కన్నవాళ్ళెవరో కూడా తెలియని ఒక అనాథని. అదిగో ఆ పిల్లాడిలాగే రోడ్డు మీద ఆగిన కార్లు తుడుస్తూ వాళ్ళిచ్చే చిల్లర డబ్బులతో టీ కొట్లో చవకగా దొరికే బన్నుని కొనుక్కొని తిని వీధి పంపు నీళ్లు తాగి బ్రతికేవాణ్ణి. అందుకే పేదరికంలో ఉండే బాధేంటో, కన్నీటికుండే విలువేంటో నాకు ఆ వయసుకే అర్థమైంది. ఆకలేస్తే అడుక్కోకూడదు, కష్టపడి పనిచేసి ఆత్మాభిమానంతోనే బ్రతకాలని కూడా అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా ఓ రోజు నేను కార్లు తుడుస్తున్నప్పుడే అమ్మా నాన్న కారులో వస్తూ నన్ను చూశారు. ఈ రాముడే మన జ్యేష్ఠపుత్రుడు.